శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరేష్యసి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శ్రీకృష్ణుడు పలికెను, ఒకవేళ పాపాత్ములందరికన్నా నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుంచి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. ఈ శ్లోకం యొక్క వివరణ. ఇంతకుముందు జ్ఞానం వల్ల కలిగే 2 ఫలాలను చూశాము. అవి మోహనాశనం, జీవ ఈశ్వర ఐక్యదర్శనం. ఇప్పుడు 3వది సర్వపాపనాశనం. సర్వపాపనాశనం అంటే ఆత్మజ్ఞానం పొందితే అన్ని పాపాలు దగ్ధమవుతాయి, అలా వేరే ఏ మార్గంలోనూ దగ్ధమవ్వవు అంటున్నారు. వృజినం, కృష్ణ పరమాత్మ ఈ పాపాలను ఒక మహాసముద్రంతో పోలుస్తున్నారు. ఆ పాపాలను జ్ఞానం దగ్ధం చేస్తుంది. సంచిత పాపాలనే కాదు, ఆగామి పాపాలను కూడా నాశనం చేస్తుంది. అర్జునుడు గొప్ప పాపాత్ముడని కాదు, అయినా విషయం వివరించడం కోసం కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. అపి చేదసి సర్వేభ్యః పాపేభ్యః పాపకృత్తమః. ఒకవేళ పాపాత్ములందరికన్నా కూడా నువ్వు ఒక మహాపాపివి అయి ఉన్నా కూడా సర్వం సంతరిష్యసి, సర్వపాపం సంతరిష్యసి. నువ్వు బెంగపడనవసరం లేదు, నీకు అపరాధ భావన ఉండనవసరమూ లేదు. వీటన్నిటినీ నువ్వు అవలీలగా దాటగలవు. అంటే కొత్త పాపాలు చేయవచ్చా అనకూడదు. జ్ఞానం కలిగితే అది పాత పాపాలను నాశనం చేయటమే కాదు, కొత్త పాపాలను చేయనివ్వదు కూడా. జ్ఞాన ప్లవేన ఏవ అంటే సంతరిష్యసి. ప్లవహ అంటే నౌక. జ్ఞానం అనే నౌకతో మహాసాగరాన్ని దాటవచ్చు. వృజినం అంటే పాపసాగరం. అందువల్ల జ్ఞానం పొందటం వల్ల పాపనాశనం జరుగుతుంది అంటున్నారు. హరే కృష్ణ.